కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా విద్యార్థి పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాను నియమించింది. 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ రిపోర్ట్ ను సమర్పించనుంది. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజ్ కి గల కారణాలను ఈ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా విద్యార్థి పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాను నియమించింది. 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ రిపోర్టును సమర్పించనుంది. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజ్ కు గల కారణాలను ఈ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రవీణ్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఒక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో మాత్రం సభ్యులుగా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. 5 సభ్యులతో కూడా ఈ కమిటీ ఉండబోతుంది. ఈ కమిటీలో ఇప్పటివరకు యూసీ విద్యార్థి, అదేవిధంగా ఆర్ పటేల్, శివకుమార్ శర్మ, అదేవిధంగా రాహుల్ సింగ్ సభ్యులుగా ఉండబోతున్నారు. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ టెక్నాలజీ అమిత్ మీనా కూడా ఈ కమిటీలో మెంబర్ సెక్రటరీగా వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్లు ఇప్పటివరకే కుంగిపోయిన నేపథ్యంలో మాత్రం ఆ కుంగిపోయడం పట్ల కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం ప్రభుత్వం అక్కడ విజిట్ చేసింది. విజిట్ చేసిన తర్వాత మాత్రం దీనికి సంబంధించిన మాత్రం డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆ లేఖ రాసింది. ఈ లేఖ మాత్రం ఫిబ్రవరి 13వ తేదీన రాసిన నేపథ్యంలో మాత్రం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో మాత్రం పరిశీలించబోతున్నారని చెప్పుకోవచ్చు. పరిశీలించిన అనంతరం మాత్రం కమిటీకి సంబంధించినంత మాత్రం ఈ కమిటీ కూడా ఒక నివేదిక కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటు గల కారణాలు, అదేవిధంగా పగుళ్ళ గల కారణాలు, దాంతో పాటుగా వచ్చే రోజుల్లో మాత్రం ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనే దానిపై కూడా సిఫార్సు కూడా కమిటీ సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కమిటీ మాత్రం దాదాపు 4 నెలలలోపు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. నిర్ణీత గడువులోపు కూడా రిపోర్ట్ ఇస్తే మాత్రం డ్యామ్ కు సంబంధించినంతవరకు మాత్రం ఏ విధంగా మరమ్మతులు చేపడతారో, అదే ఇంటికి సంబంధించిన మాత్రం ఏ విధంగా నీరు కూడా అందించబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ 4 నెలలలోపు కూడా కమిటీ ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం కమిటీకి సంబంధించినంతవరకు మాత్రం అప్పటి వరకు ఇచ్చే వరకు మాత్రం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం ఏమైనా మరమ్మతులు చేపడతారా, లేదంటే ప్రాజెక్ట్ ను అదే విధంగా ఉంచుతారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే మేడిగడ్డ వద్ద మాత్రం 17, 18, 19, 20 పిల్లర్లకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ఆ ప్లేసెస్ లో కుంగింది. అదేవిధంగా 20వ పిల్లర్ దగ్గర మాత్రం ఇప్పటివరకే మరమ్మతులు కూడా చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటివరకు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం డ్యామ్ అంటే బ్యారేజీకి సంబంధించి మాత్రం ఎలాంటి మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. మరమ్మతులు చేపడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నీటిని అక్కడ నిల్వ చేయొచ్చు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక రిపోర్టు ఇచ్చిన తర్వాత మాత్రం అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ముందుకు వెళ్తారా, లేదంటే ఇట్లా అంతకంటే ముందు మరమ్మతులు చేపడతారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.